ఇక ముందుగాలైతే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక ఈ శివరాత్రి సందర్భంగా మా ఇంట్లోనే శివయ్యకైతే ఇట్లా ఒక చిన్న నైవేద్యం అయితే ట్రై చేసినాం. ఎప్పటికీ ఒకటే తిరిగి తింటే మంచిగా అనిపిస్తుంది దేవునికి. దేవుడు కూడా వెరైటీ కావాలని కోరుకుంటాడు కదా. ఉట్టే జోక్ అన్నా కానీ దేవునికి కాదులా, దేవుని పేరు చెప్పి తినేది కూడా మనమే కదా. ఎప్పటికీ ఒకటే తీరు ఎందుకని ఇట్లా గోధుమ రవ్వతో ఒక వెరైటీగా అయితే ట్రై చేసిన. ఇక ముందుగా అయితే ఒక కొలత చూస్తాం గిన్నె తీసుకొని ఆ గిన్నెతోని 2 కటోర్లు నిండా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పెద్ద మంట పెట్టిన. ఇక ఈ బెల్లం చూస్తున్నారు కదా, ఇది స్వచ్ఛమైన బెల్లంకి, ఇది మనకు దుకాణంలో కాకుండా పూజా స్టోర్లు అయితే మంచిగా దొరుకుతుంది. చూడు ఇంత ముందుకు బెల్లంకి ఇట్లా మండుతారు ఇయ్యమని వచ్చేది, ఇది ఎంత గీకినా అత్తలేదు. ఇక నా వల్ల కాదని కదా మా ఆయనకి ఇచ్చేసి మిగిలిన అన్ని సదరి దగ్గర నేనైతే కూర్చుని. ఇక దానికి కావాల్సిన సామాన్లని నేను పక్కకు పెట్టుకుంటుండే. ఇక మా ఆయన దానికి తురుము పని మెల్లగా చూస్తుండు. ఇక గిటి చిన్న గిన్నె పెట్టుకున్న, గిన్నె అంత నెయ్యి వేసిన స్పూన్ నిండా వేసి అది మంచిగా కరిగిన తర్వాత బాదము కిస్మిసు ఇలాచి, ఇలాచి లేదు, ఓన్లీ బాదము కిస్మిసు డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, ఇక అవిగా ఉన్నంతలో ఒక 2 ప్యాకెట్లు ఇది తీసుకొని వచ్చిన. ఇక ఇవాళ సీజన్ కదా, ఏడ చూసినా విడివిడి ఇంత దొరుకుతున్నాయి కానీ చిన్న దొరుకుతలేవు. అందుకే ఇక దొరికే దగ్గర తీసుకొని వచ్చేసిన. ఇక నీళ్ళు మంచిగా మసులుతుంటే గిన్నెని పల్లీలు వేసిన, పచ్చి పల్లీలే. ఆ పల్లీలు వేసిన ఎంబటే ఈ గోధుమ రవ్వ వేసిన. ఇది మళ్ళీ సన్నది కాదు, ఇలా జరంతా దొడ్డుది, సన్నది వేరే ఉంటుంది, మనకి దొడ్డుది వేరే ఉంటుంది టేస్ట్. ఇక గది వేసినాక ఎంబడే ఇక సగానికంటే ఎక్కువ, అంటే మొత్తం నిండే కాదు జర్రంత ఎక్కువ బెల్లం తురుము అయింది కదా. ఇక ఆ తురుము వేసి గింతంత ఇలాచీని మంచి టేస్ట్ కోసం వేసి, ఇక కొబ్బరి వక్కలు కూడా చిన్న కట్ చేసిన. మొత్తమే పొడి చేసిన అనుకోండి, బుక్కకి తాకుతుంటే మంచిగా అనిపించేది. అక్కడక్కడ మనకి కొబ్బరి రెక్కనే తరగాలి కాబట్టి చిన్న ముక్కలు వేసి కలుపుతూ ఉన్నా. కలిపినాక నీళ్ళు ఇంకే టైంకి ఇక ఆవు పాలుగా ఇప్పుడు యాడ్ చేసినాం అనుకోండి, సూపర్ వాసన వస్తుంది, కమ్మగా అనిపిస్తుంది. ఇది చిన్నగానే ఉండాలి స్టవ్, మొత్తం అయితే బంద్ చేయలేము, పెద్దగా పెడితే దుబ్బుమనం ఆడిపోతుంది. అందుకనే చిన్నగా కలుపుకుని ఉండేసరికి చూడాలి మొత్తం దగ్గరికి అయింది. నేను మర్చిపోయి స్టవ్ బంద్ చేసిన. అది ఇందాక నెయ్యి లేపిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేయలే. మళ్ళీ గుర్తుకొచ్చింది, మూత తీసిన, అందులో వేసిన, గిర్ర కలిపేసిన. ఇక మేము అందరం ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నాం. ఇక దేవుని పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి ఒక తమలపాకు తీసుకొని అందులో నైవేద్యం పెట్టినాం. మీరు వేసుకున్నారా మరి జాగ్రత్త?